హలో గైస్, తిరుపతిలో పెట్టే సాంబార్ అన్నం ఎలా తయారు చేయాలో సో ఈ వీడియోలో చూద్దాము. షార్ట్ వీడియో అనమాట. సో బేసిక్ గా మా తిరుపతి, సో మోస్ట్లీ లైక్ మీకు తిరుమలలో పెట్టే సాంబార్ అన్నం అంతా కూడా ఇలాగే ప్రాసెస్ లోనే చేస్తారు. సో కాబట్టి మేము కూడా అలాగే ట్రై చేస్తాము. బేసిక్ గా మేము ఎలాగే చేసుకుంటాం. సో సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇదే అనమాట బేసిక్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి నూనె పెట్టుకొని అందులో ఇవన్నీ లైక్ తాలింపుకి వేసేవన్నీ వేసేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఇంగో కూడా వేసేసి ఫస్ట్ ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసేసుకొని బాగా వాడుచుకునేయాలి. అది మొత్తం బాగా వాడిపోయిన తర్వాత ఇందులోనే వన్ బై వన్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. దీంట్లో మీకు రకరకాల వెజిటబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అవైలబుల్ లో ఉన్నది వచ్చేసి క్యారెట్, ఉల్లగడ్డ, అదేవిధంగా మామిడికాయ అన్నమాట పచ్చిది, ఇంకా అదే టమాటా. సో ఇవి బేసిక్ ఉన్నాయి కాబట్టి సో వీటితో కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏదైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. వంకాయ అలా ఏదైనా ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మోస్ట్లీ మీకు తమిళనాడులో సాంబార్ రైస్, అదేవిధంగా తిరుపతిలో లైక్ తిరుమలలో పెట్టే సాంబార్ రైస్ సేమ్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే రెసిపీ. సో మీరు ఇలా ఎవరైనా కావాలంటే కూడా ట్రై చేసి చూడొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి నూనెలో బాగా మనం వాడ్చుకోవాలి. ఉల్లగడ్డ అదే విధంగా ఈ క్యారెట్ ఒకేసారి వేసేసుకున్నా పర్లేదు, బట్ మామిడికాయ మాత్రం కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి లాస్ట్ లో విజిల్ పెట్టే ముందు వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బాస్మతి రైస్ కాబట్టి జస్ట్ నాకు ఒక్క విజిల్కే నాకు మొత్తం పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అనమాట, చాలా సాఫ్ట్ గా. అండ్ ఇక్కడ డిపెండ్స్ ఆన్ వాటర్ క్వాంటిటీ కూడా మనము ముందుగా ఒక రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తాం కదా. సో బట్ దీనికి మాత్రం ఫుల్ గా ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నాది వచ్చి బాస్మతి కాబట్టి. సో అలా కాకుండా మీరు ఇంకేదైనా రైస్ వేసేసుకుంటే సో దానికి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు నేను ముందుగానే ఎనిపి పెట్టేసుకున్నాను. సో ఆ పప్పు అండ్ అదేవిధంగా ఇందులోకి రైస్ కూడా వేసేసిన తర్వాత మనం ఇక్కడలాగా మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అనమాట. అదే మీరు ఒకవేళ నార్మల్ సోనా మసాలా రైస్ తో చేసేకుంటే ఒక డిపెండ్స్ లైక్ మీరు చూడండి మీకు ఎలా కావాలి క్వాంటిటీ అనేసి, లైక్ సాఫ్ట్ గా కావాలా లేదంటే రైస్ గా కావాలా. సో చూసుకోండి. సో ఇక్కడ నాకు జస్ట్ ఒక్క విజిల్ కే నాకు సరిపోయింది అనమాట. అండ్ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. నాకు బేసిక్ గా హీట్ ఉంటుంది ఇప్పుడు నేను చేసుకున్న స్టవ్ లో. సో ఒక 10 minutes 5 to 6 minutes వరకు. సో ఆ హీట్ కి ఇంకా ఎక్కువ సాఫ్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ నేను ఎక్కువ మిక్స్ చేయడం వల్ల ఇంకా పూర్తిగా సాఫ్ట్ అయిపోయింది. అండ్ ఇందులోకి పక్కగా నెయ్యి వేసుకోవాలి. అండ్ నేను ఫస్ట్ లోనే నెయ్యి వేసాను హాఫ్. అండ్ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా నెయ్యి వేస్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నా ప్లేట్ లో పెట్టేసుకుంటాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ వీడియో కోసం చెప్పి నేను ఈ ప్లేట్ లో వేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి నేను ప్యూర్ గీ మేము ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాము, ఇండియా నుంచి వచ్చేటప్పుడు. సో అదే గీనే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో కాదు, నేను వర్క్ చేసే కంపెనీ ప్రోడక్ట్ అనమాట. అది అదే ప్రోడక్ట్ అదే కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. సో తీసుకొచ్చాను అనమాట. బాగుంటుంది టేస్ట్ తిందామని చెప్పేసి అని. అండ్ సూపర్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే ఇంకా లైక్ తిరుమలలో అదేవిధంగా తిరుపతిలో సాంబార్ రైస్ తిన్నట్టే ఉందన్నమాట. మేము ఎక్కువ సాంబార్ అన్నం అనేది ఇలాగే చేసుకుంటూ ఉంటాము. సో తమిళలో వచ్చేసి సాంబార్ సాదం అంటారు, మేము వచ్చేసి సాంబార్ అన్నం అంటాము. బెంగళూరు, కర్ణాటకలో వచ్చేసి బిస్మిల్లాబాద్ అంటారు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ చేస్తారు. బట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.